లలితాదేవి కూడా ఒక రూపాన్ని అలా పొంది ఆవిడ ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ ఆవిర్భవించినటువంటి తల్లి భండాసురుణ్ణి నిర్జించిన తరువాత మీ అందరికీ కావలసినటువంటి పని నేను చేసి పెట్టాను, భండాసురుణ్ణి నిర్జించాను, ఇప్పుడు లోకములన్నీ ప్రశాంతతని పొందాయి, అందరూ మళ్ళీ ఉత్సాహాన్ని పొందారు, అందరూ మళ్ళీ సంతోషాన్ని పొందారు, అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి, ఇక నేను బయలుదేరి నా యొక్క మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాను, నా యొక్క నిజ స్థావరం ఏదుందో ఆ స్థావరానికి పరిపాలనా కేంద్రానికి బయలుదేరుతున్నానన్నారు. అంటే దేవతలు ఋషులు అందరూ ఆనాడు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా, కష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతువైంది. పాము విషం వైద్యుడి చేతిలో పడితే ఔషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీవు 16 చోట్ల ఈ భూమండలంలో ఉండాలి, ఈ బ్రహ్మాండంలో. కాబట్టి ఈ 16 చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాలని కూడా శ్రీపురములు అని పిలుస్తారు. 16ంటికి పేర్లు శ్రీపురములే. కాబట్టి 16 శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి విశ్వకర్మని ప్రార్థన చేస్తాం. 16 చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంత ఉన్నది కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం, ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు, ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు, ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు. కానీ అది మాత్రం కొయ్య, లోపల ఉన్నది కొయ్య లేకుండా మాత్రం ఇవేమీ లేవు. ఇవి లేకపోయినా కొయ్య మాత్రం ఉంటుంది. అలాగే అమ్మవారిని 16 చోట్ల 16 పేర్లతో ఉండమని అడిగారు వీళ్ళు. ఎన్ని పేర్లతో పిలిస్తే ఆవిడికి అభ్యంతరం? మీ ఇష్టం, ఏ పేర్లతో నన్ను ఉండమని కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఉండమని కోరుకుంటున్నారు. ఇది భక్తి అంటే. వాళ్ళు అనుగ్రహాన్ని పొంది వదిలిపెట్టలేదు, వాళ్ళు అలా అడిగారు కాబట్టే మనకి లలితా సహస్రం వచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు 16 చోట్ల నిలబడాలి అన్నారు. ఎక్కడెక్కడా అని అడిగింది తల్లి. మేరు పర్వతం, నిషధ పర్వతం, హేమకూటం, హిమాలయం, గంధమాదనం, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం. ఈ అన్ని చోట్ల, ఈ 16 చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి. ఏ ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి. ఈ పేర్లు వింటే చాలండి, దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు. అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, వక్నివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యాపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యాపురి అని 16 పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా, అసలన్నిటికీ పేరు శ్రీపురాలి. 16 పేర్లతో అమ్మవారు 16 ప్రాంతములలో వెలిసింది. ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి 16 ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది. ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు. ఆ పేరే లలిత అన్నారు. లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు? ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా, లేకపోతే లలిత అని పిలవడం వెనకాతల ఏదైనా హేతు ఉందా అంటే, లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక, అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఆ తల్లికి లలిత అని ఉచ్యతే పిలవబడినది.